మాజీ కార్పొరేట్ నిమ్మలి ఆనంద్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం, కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఆ, మీ ఏరియాలో ఇది కార్యక్రమం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందమ్మా. మొన్నటి వరకు మనకు సంభాజీ మహారాజ్ ఎవరో చాలా మందికి తెలియదు, కానీ మనం షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్. రీసెంట్ గా సంభాజీ మహారాజ్ మూవీ తీయడం వలన వారి గురించి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా తెలిసి వచ్చింది. ఇక్కడ మనతో ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన గురించి అడిగితే ఆయన నేను ఒక సేవకుణ్ణి అని చెప్తున్నారు. ఆయన మాటల్లోనే ఆయన ఎలా సేవ చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు జై శ్రీరామ్. నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్. నేను హిందూ ధర్మంకి సేవకుడుగా నిలబడతాను. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రతి హిందువుకి అండగా నిలబడి వాళ్ళని హిందూ మార్గంలోకి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం. ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదమ్మా, ఒక 20 సంవత్సరాలకి మేము ప్రయత్నిస్తున్నాము. కొద్ది కాలం బెంగళూరులో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మా మిత్రులందరూ వీళ్ళందరూ హిందూ మన ధర్మం కోసం పోరాడిన వాళ్ళే అందరూ. నరేంద్ర మోడీ విచార మంచ్ నుంచి టి మధుసూదన్ గౌడ్ గారిని కలిసాము. సో ఆయన మాటల్లో ఇప్పుడు జరుగుతున్న కొన్ని చర్యల గురించి, అలాగే ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. జై గోమాత, జై భారత్ మాతా కి జై. తెలుగు గలం ఛానల్ కు మా నరేంద్ర మోడీ విచార మంచ్ తరఫున శుభాకాంక్షలు. మన తెలుగు గలాన్ని ప్రపంచమంతా వినిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు తమరు అన్న ప్రకారము ఈ రోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తనయుడు సంభాజీ మహారాజ్ గారి వర్ధంతి. ఆ రోజు ఆ సమయంలో అప్పుడున్న దురక్రమాల నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడి ఈ రోజు మనం నిర్భయంగా మన కట్టు బొట్టు మన కాషాయ జెండా ఎగురుతున్నది అంటే దాని మూలకారకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. దాంట్లో సందేహం లేదు. శివాజీ మహారాజ్ గారు ఎంతో విరోచితంగా పోరాడి మొఘలులను నంచినాడు. కానీ ఆయన పుత్రుడు కూడా అదే విధంగా ఆయన ఒక 22-23 సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళతో విరోచితంగా పోరాడి ఎంతో మందిని మొఘలులని అణివేసి మన హిందూ సామ్రాజ్యాన్ని స్వాతించడంలో వారి కృషి ఎంతో ఉంది. మరి వారి దుర్మార్గంగా ఏదైతే మొఘలులు హత్య చేశారో అది ఇంతవరకు చరిత్ర పుస్తకాలలో లేవు. ఇప్పుడు ఛత్రపతి సంభాజీ గారి వర్ధంతి కార్యక్రమం చేసి కొంతమందికి అన్నదానం చేయాలి అని మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కదా ఇన్ని ఇయర్స్ లో. ఈ ఇయర్ స్టార్ట్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటది కదా. చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఉందమ్మా ఇది. ఎందుకంటే ఈ శ్యామ్లాల్లో 3 దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి భక్తన్మాన్ టెంపుల్ ఒకటి ఉంది, శ్రీ భక్తన్మాన్ టెంపుల్ ఒకటి, శ్రీ విజయ గణపతి హోటల్ ఒకటి ఉంది, విజయ గణపతి దేవస్థానం ఒకటి ఉంది, ఇంకొకటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. మనకు 3 ఉన్నాయి. సో ఈ 3 దేవస్థానాలలో ప్రతిసారి ప్రతి పండుగకి పండుగకే మనము అన్నదానం చేస్తున్నాం. అంటే ఆ పండుగ ప్రతి వ్యక్తికి తెలుసు. తెలిసినప్పుడు మన హిందువులు ఎట్లున్నారంటే ఒక పండుగ రోజే దేవస్థానానికి వస్తారు. అదే మా దుర్భాగ్యం అన్న నా బాధ. ఒక పండుగ రోజే, లేకపోతే ఒక శనివారం రోజు స్వామివారి గురించో అట్లా ఆ రోజు వస్తారు. అదర్వైజ్ మళ్ళీ ఎప్పుడు కనబడరు. ఏ హిందూ మనకి ఎక్కడ కనబడరు. సో ఆ విధంగా ఈ అన్నదానం కార్యక్రమం చేసిన ప్రతిసారి ఇంకొకటి మా విజయ గణపతి టెంపుల్లో సంకటహర చతుర్థి అని ప్రతి నెల ఒక అన్నదానం చేస్తాం. ఓకే సార్. ఇప్పటి వరకు మనకు అందరికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసు. హిస్టరీలో చూసుకున్నట్టయితే సంభాజీ గురించి చాలా వరకు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. అంటే మాకైనా కూడా ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుసు, కానీ ఇప్పుడు సంభాజీ గారి గురించి చాలా సినిమా వల్లనే తెలుస్తుంది. ఇంకా జనరేషన్ కి, నెక్స్ట్ జనరేషన్ కి ఇలా తెలియని వాళ్ళ ఏమైనా హిస్టరీస్ ఉన్నాయా? ఇంకేమైనా తెలుసుకోవాల్సింది ఉందా? అంటే తమరు అడిగిన ప్రశ్న చాలా చిన్నగా ఉందమ్మా. జవాబు చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు చెప్పగలిగే క్వశ్చన్ అడిగారు తమరు. కానీ మన దురదృష్టం ఏంటంటే 1100 సంవత్సరాల నుంచి జరుగుతున్న దురాక్రమాలు, తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్లు, తర్వాత ఈ 65 సంవత్సరాల నుంచి జరిగిన మన దురదృష్టకరం ఏంటంటే మన చరిత్రను వక్రీకరించి చెప్పారు, వాస్తవాలు చెప్పలేదు. అమ్మ నీకే కాదు నాకు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలుసు, సంభాజీ మహారాజ్, కానీ పూర్తి వివరాలు తెలియకుండా. మొన్న ఈ సినిమా చూసినాక కొంత పెద్దలు చెప్పినవి చూస్తే రక్తం ఉడికింది. ఎందుకంటే ఒక మహనీయుడిని ఆ గోర్లు తీసి పొడిసి అందులో సినిమాలో చాలా తక్కువ చూపించారమ్మా. చావాలా జరిగింది కొండంత, చూపించింది గోరంతా, కానీ సెన్సార్ అవి ఉన్నాయి కాబట్టి మనం వీటన్నిటికీ ఒకటి ఆ మహనీయుని తలుచుకొని మనం సంఘటితంగా ఉంటే మన ధర్మం బాగుంటది. మన ధర్మం బాగుంటే మిగతా ధర్మాలను మనం ఏమనం, కానీ వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి మనం సంఘటితంగా ఉండాలా. ప్రతి మహిళ
భారతీయ ప్రతి మహిళ ఒక జిజియాబాయి లాగా తయారై ఒక శివాజీ మహారాజును తయారు చేయాలి ప్రతి ఇంటాన్ని నా కోరిక. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కానీ మన రాష్ట్రంలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్టయితే హిందూ దేవాలయాల దగ్గర హిందువులు చేసే పూజలు చేసే దగ్గర కొన్ని విధ్వంసాలు జరుగుతా ఉన్నాయి. వాటి గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఇది కాంగ్రెస్ తప్పిదమ్మా. కాంగ్రెస్ అపీస్మెంట్ పాలిటిక్స్ మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి. మేము ఇదైతే మొన్న మధ్యలో ముత్యాలమ్మ గుడి కానివ్వండి, ఇప్పుడు నిన్న మనం చూస్తున్నాము ఇక్కడ జగదీర్గుట్టలో ఒక అమ్మవారు శివాలయం పైన దాడి జరిగింది. అది దాడిగానే మేము వర్ణిస్తున్నాం, ఎందుకంటే దొంగతనం కాదు. అందుకనే నేను ఇప్పుడు శ్యామ్లాల్లో కూడా, మన శ్యామ్లాల్ ఒక చిన్న ఏరియా, ఒక చిన్న భాగం, మనం ఒకరితోటే స్టార్ట్ చేస్తే ఒక 100 అవుతారు, 100 బై 1000 అవుతారు, 1000 బై 1,00,000 అవుతారు. ఆ ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మధ్య ఈ అట్లీస్ట్ శ్యామ్లాల్ నుంచి మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ నాకు నమ్మకం లేక నా సొంత ప్రయత్నంతో నేను స్టార్ట్ చేసి ఈ సనాతన హిందూ ధర్మ ఐక్యత సమితి అనేది ఒక నామకరణం చేశాము. ఈ రోజే అది ఈ రోజే నామకరణం ఈ రోజే నామకరణం జరిగింది. సార్, ఇప్పుడు ఛత్రపతి శంభాజీ గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది కదా, ఈ ఇయర్ స్టార్ట్ చేశారని చెప్పారు. సో నెక్స్ట్ ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా ఇది? తప్పకుండా అమ్మా. ఇక్కడ మన మిత్రులు పవన్ గారు, ప్రవీణ్ యాదవ్ గారు, మరి మిత్ర బృందం, మేము చావా సినిమా కూడా మేము కలిసి చూడడం జరిగింది. మేము ఒక రకంగా ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ ద్వారానే మిత్రులమైనాం. కాబట్టి ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం యువతలో స్ఫూర్తి రావాలి, మనం విశ్వగురువు కావాలి. అప్పటి వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. విశ్వగురువు అయినాక కూడా ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మొన్న విశ్వగురువుకు మళ్ళీ మన పునర్వైభవం వచ్చింది అనడానికి ఒక కారణం కాశీ విశ్వేశ్వర స్వామి మన ఆధ్యాత్మిక రాజధాని, తర్వాత మన అయోధ్యలో బాలరాముడు వచ్చేసాడు. ఈ రెండుతో పాటు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గారు, వాళ్ళ ఇద్దరి జోడీతోని కుంభం సమక్షంలో వాళ్ళు మొన్న కుంభమేళలో ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన, నేను కూడా అక్కడ 4 రోజులు ఉన్నాను. ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి జలప్రసాదం తీసుకొచ్చి మన హైదరాబాద్ భాగ్యనగరం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 11,000 కుటుంబాలకు మేము బాటలలో నింపి పంపించాము ఫ్రీగా. మీకు ఆ ఫోటోలో చూపిస్తాను. నిన్నటికే కంప్లీట్ చేశాము. సో వాళ్ళ కుంభమేళ ఏర్పాట్లు చూసి ఇలా ప్రపంచంలో అంత పెద్ద పండుగ, సరే ఒక దుర్ఘటన జరిగింది చిన్నది, అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది, అని ఏమిటి అనేది చూస్తారు. మిగతా అన్ని చూసుకుంటే విశ్వగురువుగా మనం బాధ్యత వహించి విశ్వగురువుగా మనం ప్రపంచాన్ని నడిపించే సత్తా భారతీయులకు ఉన్నదని మరొక్కసారి రుజువు చేశారు. కాబట్టి విశ్వగురువు కావడానికి అడుగులు పడ్డాయి అని నా విశ్వాసం అమ్మ. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.